కోల్కతా మెడికో అత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్కు కోర్టు త్వరితగతిన శిక్ష ఖరారు చేయడంపై పలువురు డాక్టర్లు స్వాగతించారు. హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వైద్యులు జీవిత ఖైదు శిక్షపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిని అత్యంత కిరాతకంగా చంపిన నిందితుడికి జీవించే హక్కు లేదన్నారు. తెర వెనుక ఉన్న దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు డాక్టర్లు. రేప్ చేయబడింది, హత్య చేయబడింది. అలాంటి సంఘటనలో ఉరిశిక్ష లాంటి విధించకుండా కేవలము ఒక జీవిత ఖైదులాగా చేసి గవర్నమెంట్ వాళ్ళని ఖైదీలందరినీ పెంచి పోషిస్తూ ఉంటే మనం సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నాము? దీన్ని మేమైతే తప్పుపట్టదలుచుకున్నాము. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ మిగిలిన డాక్టర్స్ అసోసియేషన్స్తో కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము. దీన్ని సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాము. క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రైమ్ సీన్ జరిగిన దగ్గర అక్కడ ఏ ఆనవాళ్ళు లేకుండా కన్స్ట్రక్షన్ చేయడానికి వితిన్ 24 అవర్స్లో పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇదంతా కూడా ఇన్స్టిట్యూషనల్ మర్డరు. ఒక సంస్థ, అక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు అనే అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. వాళ్ళందరి మీద కానీ ఈరోజు ఏం అంటే జడ్జిమెంట్ లేదు. వాళ్ళకి ఏం శిక్ష విధించారు, వాళ్ళ పాత్ర ఏంది అనేది ఎవరు ఆన్సర్ చేయలేదు. కలకత్తా పోలీసులు, సిబిఐ ఎంక్వైరీ వీటి మధ్యలో చాలా డిస్క్రిపెన్సీ ఉంది. సో మేము ఎన్ఎంఓ నుంచి ఒకటే కోరుకుంటున్నాము, ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి జడ్జిమెంట్ల వల్ల ఇలాంటి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అలానే ఉండిపోతే, ఈ ప్రశ్నలు ప్రజల్లోన డాక్టర్లోన అలాగే మిగిలిపోతే మన వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద పూర్తిగా డాక్టర్లకి ప్రజలకి నమ్మకం పోతుంది. జడ్జిమెంట్ వచ్చిన దానికి మాకు సంతోషంగా లేదు. ఎందుకంటే మాకు ఎక్కడ పోయినా సేఫ్టీ లేదు. హాస్పిటల్స్లో కానీ, రెసిడెన్స్ దగ్గర కానీ, ఎక్కడ కానీ వెళ్ళాలి అన్నా సేఫ్టీ లేకపోవడం వల్ల డాక్టర్స్కి చాలా కష్టమవుతుంది. We need justice about this case.